బప్పం సైట్ల బ్లాక్ అయినా పైరసీ దందా ఆగడం లేదు. మూవీ రూల్స్ వెబ్సైట్ రూపంలో ఇంకా ఇండస్ట్రీని సమస్య వేధిస్తుంది. తాజాగా శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు మూవీ రూల్స్ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్లో కెమెరాతో రికార్డ్ చేసి నెట్లో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. బెంగళూరు నుంచి అనంతపురం జిల్లా రాప్తాడుకు హెలికాప్టర్లో చేరుకున్నారు. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు జగన్ హాజరయ్యారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. నల్గొండ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని తిడితేనే పార్టీలో పదవులు వస్తాయని, సీనియారిటీ పనికిరాదని విమర్శించారు. 22 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తనకు అన్యాయం జరిగిందన్నారు. డీసీసీ పదవి అడిగిన ప్రతి సందర్భంలో కోమటిరెడ్డి అనుచరుడినంటూ అడ్డు చెప్పారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వైరాలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్కు 7 సబ్స్టేషన్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి అని డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి అన్నారు. మాధవరం బాలికల పాఠశాలలో తదేకం ఫౌండేషన్ 10వ తరగతి విద్యార్థులకు ఆల్-ఇన్-వన్ టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తుమ్మల రామస్వామి బాబు పాల్గొన్నారు. నెల్లూరులో సిపిఎం జాతీయ నాయకులు బివి రాఘవులు సమావేశం నిర్వహించారు. లేబర్ కోడ్కు నిరసనగా ఈ నెల 26న దేశవ్యాప్త సమ్మె చేస్తున్నామని అన్నారు. యజమానులకు అనుకూలంగా చట్టాలు రూపొందించడం అన్యాయమని, కార్మికుల హక్కులను కాలరాయడం దారుణమని ఆయన మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రైతులతో సమావేశమయ్యారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కొనుగోళ్లు వేగంగా సజావుగా జరగాలని అధికారులను ఆదేశించారు. ఆర్ఎస్కే ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. రైతులు అపోహలకు పోవద్దని, ఇబ్బందులు వస్తే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో వందే మాతరం గేయం దేశభక్తిని నింపిందని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భారత జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్మల్ జిల్లా సోఫీనగర్లో తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో సామూహిక వందే మాతరం గేయాన్ని ఆలపించారు. విద్యార్థులతో కలిసి సామూహిక గేయాలాపన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. వైసీపీ అధినేత జగన్పై మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేక జగన్కు పిచ్చెక్కుతుందని విమర్శించారు. పీపీపీ మోడల్లో సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీలు కడుతుంటే ఎందుకు విమర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పల్నాడు జిల్లా రెండచింతల మండలం పాలువాయి జంక్షన్లో బయోడీజిల్ బంకులో ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంక్ పేలిన ఘటనలో మంటల్లో చిక్కుకొని ఒకరు మృతి చెందారు. ట్యాంకర్లో డీజిల్ నింపుతుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ మాధవ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. మహిళ మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిన్న ఉదయం కడుపు నొప్పితో చింతల చెరువుకు చెందిన మహిళ హాస్పిటల్లో చేరింది. చికిత్స అందించిన డాక్టర్లు శ్రీలక్ష్మిని సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి వెళ్లి డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకున్న తర్వాత మహిళకు కడుపు నొప్పి మరింత పెరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హాస్పిటల్కి తరలించేలోపే శ్రీలక్ష్మి మృతి చెందిందని, వైద్యం వికటించడం వల్లే చనిపోయిందని ఆరోపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో అరటి పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గెలలను కోయలేక చెట్లపైనే వదిలేశారు. లక్షలు ఖర్చు చేసి పంట పండిస్తే అప్పులు మూటగట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు. పూజలు, శుభకార్యాల్లో టన్ను 20,000 నుంచి 22,000 వరకు అమ్ముడుపోవాల్సి ఉండగా కనీస ధర కూడా రావడం లేదని రైతులు వాపోయారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో స్కూల్కి రాని విద్యార్థినిని తిరిగి పాఠశాలకు వచ్చేలా విద్యాశాఖ అధికారి ఒప్పించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ అధికారి సత్యనారాయణ తనిఖీ చేశారు. రమాదేవి అనే విద్యార్థిని 3 నెలలుగా స్కూల్కి రాకపోవడంతో ఆరా తీశారు. విద్యార్థిని తల్లిదండ్రులతో మాట్లాడి చదువు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి పాఠశాలకు పంపేలా చర్యలు తీసుకున్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ నడుస్తుంది. మారేడుమిల్లి ఎన్కౌంటర్కి నిరసనగా మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో పాడేరు సహా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలోని బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రమాదంలో షాపులోని సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. కాకినాడ జిల్లా సామర్లకోటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 11 బైకులను సీజ్ చేశారు. నేరాల నివారణ, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, డ్రగ్స్ నిర్మూలన వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని సింగునగర్లో ఈగల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీజీపీ హరీష్ అన్నారు. మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం చేపల మార్కెట్లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా యువకుడు మద్యానికి బానిసై తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తల్లి మందలించడంతో మనస్తాపానికి చెంది ఉరివేసుకుని గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. మృతుడి తల్లి నాగేంద్రమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న ఔటుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటున్న లారీని గగన్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. అయితే ఓ కారులో ఉన్న వ్యక్తులు మాత్రం పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి బీభత్సం సృష్టించారు. వేగంగా దూసుకెళ్లి రోడ్డుపై ఆటోను ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. తర్వాత పెట్రోల్ బంక్ వద్ద కరెంటు స్తంభాన్ని ఢీకొట్టారు. గుంటూరుకు చెందిన డాక్టర్ హైదరాబాద్ నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు. డాక్టర్ రోహిణి అమెరికాకు వెళ్లేందుకు ఏడాది నుంచి వీసా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల J1 వీసా రాకపోవడంతో రోహిణి మనస్తాపం చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలన్న కోరిక తీరకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో విషాదం జరిగింది. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందింది. సింగరేణి శైల బంకర్ వల్ల నీటి కాలుష్యం జరుగుతుందని, తమ కుమార్తె మృతికి కాలుష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు సివిల్ పంచాయతీలు జోక్యం చేసుకున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ప్రొద్దుటూరుకు చెందిన అన్నదమ్ములు శ్రీనివాస్, వెంకటేశ్వరరావులు పోలీసులు తమను బెదిరించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి తగాదాలకు సంబంధించిన కేసులో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని అంటున్నారు. ఆస్తి పత్రాలు తీసుకెళ్లడమే కాకుండా గోల్డ్ షాప్ తాళాలు కూడా తీసుకెళ్లారని చెబుతున్నారు. ఈ నెల 21న మొదట తన తమ్ముడిని కిడ్నాప్ చేశారని, తర్వాత తనని కూడా పోలీసులు ప్రైవేట్ గోడౌన్లోకి తీసుకెళ్లి నిర్బంధించారని శ్రీనివాస్ చెబుతున్నారు. ఎమ్మెల్యే అఖిలప్రియ ఆరోపణలపై విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ డైరీ ఆస్తులను మోహన్ రెడ్డి కబ్జా చేశారంటూ ఎమ్మెల్యే అఖిలప్రియ ఆరోపించారు. దీనిపై ఘాటుగా స్పందించిన మోహన్ రెడ్డి ఆధారాలు ఉంటే నిరూపించాలని, లేకపోతే ఎమ్మెల్యే పదవికి అఖిలప్రియ రాజీనామా చేయాలని ఆయన సవాల్ విసిరారు. అనంతపురంలో శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్పై దాడి జరిగింది. వైసీపీ నేతలే దాడికి పాల్పడినట్లు హాస్పిటల్ యాజమాన్యం ఆరోపిస్తున్నారు. తాము హాస్పిటల్ లీజుకు తీసుకుని నడుపుతుంటే హాస్పిటల్లో భాగం ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారని చెబుతున్నారు. దానికి ఒప్పుకోకపోవడంతో ఆసుపత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని తెలిపారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు మైత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో 2 ప్రయాణికులు మృతి చెందారు. మరో 11 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోగా స్థానికులు రోప్ సాయంతో బయటకు తీశారు. గాయపడిన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న 4 స్పాట్లోనే చనిపోయారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కోటబొమ్మాళి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. కాకినాడ జిల్లా పత్తిపాడులోని ఏలేశ్వరం పంచాయతీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మంగోల్ ప్రాంతంలోని పంట కాలువలో మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి 26 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మృతికి సంబంధించిన కారణాలపై విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో కోడి పందాల వ్యవహారాన్ని రాజేంద్రనగర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. బకారంలోని ఫార్మ్ హౌస్లో గుట్టు చప్పుడు కాకుండా కోళ్ల పందాలు నిర్వహిస్తుండగా పోలీసులు మెరుపు దాడులు చేశారు. రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు దాట్ల కృష్ణంరాజుతో పాటు మరో 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 60,000 రూపాయలతో పాటు 4 కార్లు, 13 సెల్ ఫోన్లు, 18 కోడి కత్తెలు, 22 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.